హాయ్ ఫ్రెండ్స్, మరొక చక్కని టాటూని వేసుకుందామా? మరొక చక్కటి పద్యం కూడా నేర్చుకుందాము. అనగననగ రాగ మతిశైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమా. అనగా అనగా అంటే పాడగా పాడగా, రాగం బాగుంటుందంట. అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళ గురించి చెప్పేటటువంటి ఒక విలువైనటువంటి సూత్రం అన్నమాట ఇది. అనగననగ రాగ మతిశైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. వేము అంటే వేప. అనగననగ రాగ మతిశైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. తినగా తినగా వేపాకు కూడా చాలా తీయగా ఉంటుందంట. అనగా అనగా రాగం వృద్ధి చెందుతుంది, తినగా తినగా వేప కూడా తీయనవుతుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన, మనం సాధన చేస్తే ఈ భూమిలో ఏదైనా మనం సాధించగలుగుతాము. ఏ పనైనా చేయగలుగుతాము. కృషితో నాస్తి దుర్భిక్షం. అదేనర్రా. మరొక్కసారి పద్యం చెప్పుకుందామా? అనగననగ రాగ మతిశైలుచునుండు, తినగ తినగ వేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. మనం మన పనులను జాగ్రత్తగా నిర్లక్ష్యం చేయకుండా శ్రమిస్తే మనకి చక్కటి సక్సెస్ వస్తుంది అని కవి భావన. అది నిజం కూడా. మనం దాన్ని ఫేస్ చేస్తే తెలుస్తుంది, చేసి చూపిస్తే తెలుస్తుంది. మన అంతరాత్మకి మనమే సాక్షులం, ఎవ్వరూ కాదు. ఇది మనం తెలుసుకోవాలి. దేనికి ఎప్పుడు ఎవరికి భయపడకూడదు. మన పనులు మనం నిర్భయంగా చేసుకోవాలి. మనం తప్పు చేయనంత వరకు
ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. అసలు మనసుకు తప్పు ఎందుకు చేయాలనిపిస్తుంది? మనసులో దుష్టమైన ఆలోచన ప్రవేశిస్తే, మనకంటే ఎవరైనా ఉన్నతంగా ఉన్నారు అన్నటువంటి భావన నీచులకు కలిగిందనుకోండి, అప్పుడు వారు దానిని అధిగమించడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఒకవేళ వాళ్ళ వల్ల కాదు అనుకున్నారనుకో, కనీసం ఆ తెలివిగల వాళ్ళని తొక్కేయడానికి చూస్తారు. ఆ విధంగా వాళ్ళు ఉన్నతిని పొందుతున్నాం అని భావిస్తారు. కానీ అది జరిగే పని అయితే కాదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎప్పుడైనా మన పనులు మనం చక్కగా మనం చేసుకోవాలి. మన విధులు మనం సక్రమంగా నిర్వర్తించాలి. అందరి పట్ల దయ కలిగి ఉండాలి. ఎవ్వరికి కీడు చేయకుండా ఉంటే చాలు. అది మేలు చేసినట్టే. పెద్దలను గౌరవించాలి. ఇది మనం ముఖ్యంగా పిల్లలకు నేర్పుకోవలసినటువంటి విషయం. ఈనాటి పౌరులు రేపటి పెద్దలు కారా? అటువంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కోగలరా? తప్పుదారిని ప్రయాణం చేస్తే. కాబట్టి మనం మన బిడ్డల్ని సక్రమమైన రీతిలో పెంచుకుందాం. ఎలా ఉంది ఫ్రెండ్స్? చక్కగా ఉంది కదా? అన్నీ చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, ట్రయాంగిల్స్, వీటితో రూపొందించినటువంటి చక్కటి వర్ణచిత్రం. అన్ని రంగులు మనం ఇందులో పొందుపరిచాం. బాగుందా? బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.